ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటున్న విశాఖపట్నంలో ఒక పురాతన మురికివాడ ఉందని ఎంతమందికి తెలుసు? అవును. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్న ప్రాంతం పేరు వెలంపేట. ఇది విశాఖపట్నంలోనే ఒక పురాతన మురికివాడ. అంటే స్లమ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ స్లమ్‌కి మహర్దశ పట్టనుంది. ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మురికివాడలను అభివృద్ధి చేసే ప్రతిపాదనల ప్రకారం ఒక జీవోని అయితే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రత్యేకంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్లమ్ రీడెవలప్మెంట్కి సంబంధించిన పనులను చేపట్టేందుకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మీరు ఇక్కడ నా వెనకాల చూస్తున్న ప్రాంతం పేరు వెలంపేట. ఇది ఒక మురికివాడ అని చెప్పొచ్చు. విశాఖపట్నంలోని మనకి జోన్ 4లోని వార్డు నెంబర్ 35లో ఇది కనిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కింద దీన్ని ఇప్పుడు స్లమ్ని డెవలప్మెంట్ చేయనున్నారు. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏవైతే ఈ రేకుల షెడ్లు చిన్నది కదిపితే కన్నాలు పడిపోయేలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏవైతే ఈ రేకులు ఇల్లులు ఉన్నాయో వీటి స్థానంలో ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇల్లులు ఇచ్చేలాగా ఒక స్లమ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలోని ఈ వెలంపేటనే ఎంచుకుంది. ఎక్కడ కానీ సక్సెస్ అయితే మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే మురికివాడలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అదే ప్లాన్ని అమలు చేయనుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రాజెక్ట్ను విశాఖపట్నం ఎకానమిక్ రీజియన్ కింద చేపట్టబోతున్నారు. ఇది ఒక సాధారణ నిర్మాణ ప్రాజెక్ట్ అయితే కాదు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పినట్లుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ అయితే ఇలాంటి ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఇది ఒక ఇన్స్పిరేషనల్ ప్రాజెక్ట్ అవనుందనమాట. అయితే దీన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్ఫర్ DBFT విధానంలో దీన్ని డెవలప్ చేయాలనే అనుమతులు అయితే ఇచ్చింది. ఇక్కడ మొత్తం స్థలం చూసుకుంటే 1986.45 చదరపు మీటర్లు. ఈ స్థలంలో 177 హౌసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అంటే 177 అంటే ఒక బిల్డింగ్ లో 177 ఇల్లులు ఉండేలాగా ఏర్పాటు చేయాలన్నట్టుగా అనమాట. వీటి కోసం గరిష్టంగా 45 మీటర్ల ఎత్తు వరకు హై రైజ్ భవనం నిర్మించేందుకు అనుమతి అయితే కోరుతూ జీవోని అయితే విడుదల చేశారు. అంటే హై రైజ్ ఏంటంటే బాగా ఎత్తైన ప్రాంతంగా, అంటే ఎత్తైన బిల్డింగ్ నిర్మించడం అనమాట. సో దీని గురించి ముందు వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందుకే ఈ ప్రాజెక్టుకు సాధారణ బిల్డింగ్ రూల్స్తో పోలిస్తే కొన్ని ప్రత్యేక సడలింపులు అయితే అవసరమయ్యాయి. అంటే ఆ అనుమతులను కూడా ఇస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం TDR 1:4ను గరిష్ట బిడ్డింగ్ పారామీటర్గా అనుమతి ఇచ్చింది. అంటే నిర్మాణ ఖర్చుకు బదులుగా బిడ్డర్లు పోటీ ప్రతిపదికన TDRని అయితే ఆఫర్ చేసే విధంగా టెండర్ ప్రక్రియ చేపట్టనున్నారు. జీవీఎంసీ త్వరలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా బిల్డర్ను ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేక కేసుగా బిల్డింగ్ రూల్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చింది. అంటే దీన్ని వేరొక విధానంలో చూస్తూ, దీన్ని ఒక స్పెషల్ కేసుగా చూస్తూ కంజెస్టెడ్ ఏరియాల్లో హైరైజ్ భవనాలు నిర్మించేందుకు ప్రత్యేక సడలింపు ఇచ్చారు. ఇది చాలా చిన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎత్తైన భవనాలు నిర్మించడానికి లేదు. అయితే ఇప్పుడు దానికి అనుమతిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏదైతే నిర్మించే మొత్తం నిర్మాణం ఉంటుందో, భవనాలు ఉంటాయి, ఈ భవనాలకి చుట్టూ 3-5 మీటర్లు గ్యాప్ ఉండేలా, అంటే ఆ 3-5 మీటర్ల గ్యాప్లో ఎలాంటి నిర్మాణాలు ఉండకుండా ఉండేలాగా, భవిష్యత్తులో కూడా అలాంటి నిర్మాణాలు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఇందులో చెప్పడం జరిగింది. పార్కింగ్ స్థలం కూడా ఉండేలాగా ప్రత్యేకంగా, అంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకుండా ఏదైతే ప్రొవైడ్ చేసిన ఈ విస్తీర్ణంలోనే ఆ పార్కింగ్ కూడా సదుపాయం కల్పించేలాగా నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే ఇక్కడ ఏవైతే ఒక భవనాలు కట్టే ముందు ఇక్కడ విశాఖపట్నంలో కానీ ఏ ప్రాంతంలోనైనా ఆ ప్రాంతానికి సంబంధించిన పరిపాలన విభాగాలు ఏవైతే ఉంటాయో, లైక్ ఇక్కడ జీవీఎంసీ, UDA, CDMAలకు చెల్లించాల్సిన కొన్ని ఫీజులు, ఛార్జీల నుంచి మినహాయింపు కూడా ఇచ్చిందంటే ఆ ఛార్జీలు ఇక మీదట కట్టక్కర్లేదు. దీంతోపాటు గ్రీన్ ఫీజ్ ఎగ్జంప్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టుకి అయితే అనుమతి ఇవ్వడం, తదుపరి ప్రక్రియలో జీవీఎంసీ టెండర్లను పిలవాల్సి ఉంటుంది. బిడ్డర్ల నుంచి పోటీ ప్రతిపదికన, అంటే ఎలా అంటే బడ్జెట్ ఏం కేటాయించలేదు ప్రభుత్వం, బిడ్డర్లే ఇంత విస్తీర్ణంలో ఎలా కట్టగలరు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పి బడ్జెట్ని అయితే నిర్ణయించి తక్కువలో ఎవరైతే బెస్ట్గా ఇవ్వగలరో వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే 45 మీటర్ల ఎత్తు వరకు భవనం ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలని చెబుతూ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ను కూడా వర్తించే మేరకు అమలు చేయాలని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఈ వెలంపేట అనేది ఇప్పుడు విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, లేదంటే డిఫెన్స్ రిలేటెడ్ ఏవైతే విమానాలు కానీ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ పైనుండి ఎగురుతాయో, అలా ఎగిరేటప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలాంటి
సమస్యలు తలెత్తకుండా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఎన్ఓసి కూడా తీసుకోవాలని ఇందులో స్పష్టం చేసింది. వెలంపేటలో ఉన్న ఈ స్లమ్ ప్రాంతం పునరాభివృద్ధికి ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిందనే చెప్పాలి. ఏదైతే ఈ వెలంపేట ఉందో ఎప్పటి నుండో అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఈ స్లమ్ రీడెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది త్వరగతిన పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తే నిజంగా వీళ్ళు ఆనందాలకు రెక్కలు ఉండవనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, వీబీసీ ఆన్ టీవీ, వెలంపేట నుంచి.